అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఈ 88వ కీర్తన ఒక విషాదకరమైన కీర్తనగా మనం చూడొచ్చు. కీర్తనలన్నిటికంటే ఈ 88వ కీర్తనను ఒక విషాదకరమైన కీర్తనగా చూడొచ్చు. ఇక రచించిన ఈ భక్తుడు మొత్తానికి ఏదో పెద్ద శోధనలో ఉన్నాడు. దాని నుంచి బయటపడడానికి ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టుగా ఈ కీర్తనలో మనం చూడొచ్చు. బహుశా ఆ భయంకరమైన శోధన పరిస్థితి రోగమే కావచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. కొంతమంది పండితులు కూడా అలాగే భావిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే 8వ వచనం. మీరు 8వ వచనం చూస్తే, నా నెలవరులను నాకు దూరముగా ఉంచావు అంటే నా వాళ్ళని, నా నెలవరులను అంటే నా వాళ్ళని, నాకు సంబంధించిన వాళ్ళని దూరంగా ఉంచి ఉన్నావు. వాళ్ళ దృష్టికి నేను ఎలా కనపడుతున్నానంటే హేయునిగా కనపడుతున్నాను. నేను బయటికి రాలేకపోతున్నాను, నేను బంధింపబడి ఉన్నాను, బాధ చేత నా కళ్ళు క్షీణించిపోతూ ఉన్నాయి. అంటే ఏమంటున్నాడంటే నా వాళ్ళకి నేను దూరంగా ఉన్నాను, నేను నా వాళ్ళ కోసం నేను బయటకు కూడా రాలేకపోతున్నాను, నా కళ్ళు క్షీణించిపోతున్నాయి. అంటే వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతున్నారు, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని ఒక జబ్బు పరిస్థితి, నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంటిలోనే ఉండే పరిస్థితి. సుమారుగా నాకు అనిపించింది, ఏమిటా జబ్బు, ఏమై ఉంటుంది ఇలాగా కలవలేకపోవడానికి అంటే, ఆ రోజుల్లో కుష్టు వ్యాధి వస్తే అలాగే ఉండేది. వాళ్ళని ఎవరూ కలవకూడదు, ఈయన కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వ్యాధి అయితే ఈ మాటలు దానికి సరిగ్గా సరిపోతాయి. ఒకవేళ వ్యాధి కాదు అనుకోండి, ఇలాంటి పరిస్థితి కూడా మరికొన్ని తప్పులకి శిక్షగా కూడా ఉంటుంది. అది కూడా మీకు కొద్దిగా జ్ఞానం కోసం వివరిస్తాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం మీరు చూసుకోవాలి. మనం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం చదవండి. వాళ్ళు చేసినట్లుగా నీ దేవుడైన యెహోవాకి చేయకూడదు. యెహోవా ఏదైతే హేయంగా ద్వేషించాడో అది వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అది వాళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే, పిల్లలను కాల్చేవాళ్ళు, లేకపోతే బలిచి కాల్చేసేవాళ్ళు, అగ్నిలో పడేసేవాళ్ళు. కాబట్టి అది దేవునికి హేయమైంది. సో అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు దేవునికి హేయమైనది వాళ్ళు చేసినట్టుగా మీరు చేయొద్దు. ఆ రోజులు ఇజ్రాయేల్ ప్రజలు చుట్టూ ఉన్న దేశాలలో ఇలాంటి కొన్ని పద్ధతులు ఉండేవి. కాబట్టి మీరు అలాగ చేయొద్దు అని చెబుతున్నాడు అంటే వీళ్ళకు కూడా ఏముంది, అలా చేయాలని ఉంది, వీళ్ళకు కూడా అలా జరిగించాలని ఉంది. వీళ్ళ మనసు ఎరిగిన దేవుడు వీళ్ళు చేయకూడదని హెచ్చరిస్తున్నాడు. చేస్తే అది నాకు హేయమైనది. ఆ మాటకు వస్తే
ఒకానొక సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలా చేసేసారు. ఇంకా నేను దాని లోతుకి వెళ్ళట్లేదు. ఒకవేళ అలాగాని ఎవరైనా చేస్తే వాళ్ళకి విధించిన శిక్ష ఏంటంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి ఎవరి దగ్గరికి రాకూడదు. ఇందట భక్తుడు చెప్పినట్టుగా, నా వాళ్ళందరూ నాకు దూరం చేసావు నువ్వు, నేను బయటికి రాలేకపోతున్నాను, నేను కలవలేకపోతున్నాను, వాళ్ళు నన్ను కలిసే పరిస్థితి లేదు అంటున్నాడు. ఇలాంటి ఒక పని చేస్తే అది హేయమైంది కనుక ఇలాంటి ఒక కుటుంబానికి ఇలాంటి ఒక శిక్ష ఉండేది. ఇంకో పద్ధతి ఉంది, దేవునికి హేయమైంది ఇంకో పద్ధతి ఇలాంటిది. అదేంటంటే 27వ అధ్యాయంలో, అక్కడే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనం. 27వ అధ్యాయం 15వ వచనం. యెహోవాకు హేయముగా అలాంటి ఏమైనా చేసినవి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని అందరితో చెప్పాడట. ఏది ఇంకొకటి దేవునికి హేయమైందంటే అలాంటి వాటిని చాటుగా పెట్టుకుంటే. ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది, అది మీకు చెప్తాను. యాకోబు తిరిగి వచ్చేస్తున్నప్పుడు తన మంది మార్బలంతో, సంపదలతో, భార్యలతో, పిల్లలతో తిరిగి వచ్చేటప్పుడు రాహేలు చేసిన తప్పదే. ఆమె తీసుకొచ్చి కొన్నిటిని దాచుకుంది. వాళ్ళ నాన్న వచ్చి మా పూర్వం ఎప్పటి నుంచి ఉన్నటువంటి మా పితరులది, మా సాంప్రదాయపరమైన అన్నీ కూడా ఏం చేశారు, ఎవరు ఎత్తుకొచ్చారు, దొంగతనం చేశారని గొడవ చేస్తాడు. కాదు కదా బాబు, మాకేం అవసరం, నేనేం తేలేదని యాకోబు చెప్తూ ఉంటాడు. ఎవరైనా తెచ్చారా, కానీ బాబా మేమేం తేలేదు సార్, మేమేం తేలేదండి అని అందరూ చెప్తారు. ఈవిడ కూడా నాకేం తెలియదు అంటది వాళ్ళ నాన్న అడిగితే. కానీ తెచ్చిపెట్టుకుంది. ఆవిడేం తెచ్చిపెట్టుకుంది ఆవిడకి తెలియదు. ఆవిడేం తెచ్చిపెట్టుకుందంటే శాపం తెచ్చిపెట్టుకుంది. అందుకే బిడ్డను కానీ చచ్చిపోయింది. సో ఇది దేవునికి హేయమైనది. అది ఎలాగ దాచారో చూసారా? మళ్ళీ ఒకసారి చదువుతాం మా మాట, మళ్ళీ ఒకసారి చదువుతాం అన్నమాట. చాటున అంటే దాచుకోవడం. నేను ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు, దేవుని పిల్లలు దాచుకున్న, చాటున దాచుకున్నవి కొన్ని ఉన్నాయి. ఒకవేళ అలాంటివే కాకపోవచ్చు, కానీ ఎవరికి తెలియకుండా దాచుకుని వాటిని ఆచరించేవి కొన్ని ఉన్నాయి. ఇంకా సూటిగా చెప్పేసేయాలంటే కొన్నిసార్లు ఎవరినో అడిగి ఒక మంచి రోజు తెచ్చుకొని, ఒక మంచి ముహూర్తం పెట్టుకొని మమ్మల్ని పిలుస్తారు ప్రార్థనకి. మాకేం తెలియదు, ఆ రోజు ఖాళీగా ఉందా, ఆ రోజు పెట్టారా, సరే మా ప్రార్థన పెట్టుకుందాం అని వచ్చేస్తాం. కానీ రహస్యం ఏంటి, దాచిందేంటి ఈ విషయం. ఒకవేళ ఇది కానీ మాకు డైరెక్ట్గా చెప్పేస్తాం, ఏమంటాం, అలాగైతే అలాగే మనకు అలా మనం చేయకూడదు, మనకు అదంతా ఎందుకు, మనకి ఎప్పుడు వీలైతే అక్కడ పెట్టుకుందాం అంటాం మేము. అందుకే మాకు చెప్పకుండా ఏంటంటే ఒకవేళ ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు ఏదో ఒకటి చేద్దామని చెప్తారు. సాధ్యంత వరకు ఖాళీగా ఆ పరిస్థితి ఉంటే కట్టి మేము చేస్తాం. ఎవరికి తెలియని ఒక రహస్యం, దాచిన విషయం ఏంటంటే ఇది యెహోవాకి హేయమైంది. వాళ్ళు రహస్యంగా దాచుకొని పైకోటి చేసే క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళు ఏం దాచారంటే శాపాన్ని దాచుకున్నారు. అలాగే ఒక శాపాన్ని దాచుకోవడం దేవునికి హేయమైనది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనుషులకు తెలియదు కాబట్టి వాళ్ళు దూరం పెట్టరు. అప్పుడంటే చెప్పేసేవాడు, దొరికిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇది కొన్ని దొరకవు కాబట్టి రహస్యంగా ఉంటాయి కాబట్టి ఇవి మనుషులకు తెలియదు కాబట్టి మనం కలుసుకుంటాం, వెళ్తాం. మనం బయటకు వస్తారు, కలుసుకుంటారు, వెళ్తారు. కానీ దేవుడు వాళ్ళని దూరం పెట్టేస్తాడు. అందుకే వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విధానం, వాళ్ళు ఎంత కష్టం, వాళ్ళు చెల్లించిన ఎన్నో విషయాలు, ఇవన్నీ
దేవుడు వింటున్నాడా వినట్లేదా ఒక అయోమయ స్థితిలోనే ఉంటాయి. ఎంత భక్తి చేస్తున్నా నాకేంటి ఏమీ జరగట్లేదన్న ఒక ప్రశ్నగానే మిగిలిపోతాయి. కారణం ఏంటంటే దేవుడికి తెలుసు, సదరు వ్యక్తికి తెలుసు ఆమె ఏం దాచిందో, దేవుడు ఎందుకు దూరం చేశాడో. సో ఇలాంటి కారణాల చేత అప్పుడు వాళ్ళని అలా దూరం పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడ నేను చెప్తున్న ఈ 88వ కీర్తనలో భక్తుడు అలా చేసినోడు కాదు. ఎందుకంటే ముందుకెళ్తే మీకు తెలుస్తుంది అలా చేసి ఉండలేదు. కానీ బహుశా అతనికి ఈ కుష్టి లాంటి వ్యాధి సోకుంటుంది. దానిని బట్టి అతని దగ్గరికి ఎవరూ రావట్లేదు, ఇతను ఎవరిని కూడా కలవలేకపోతున్నాడు. ఇలాంటి ఒక పరిస్థితి కలిగి అతను చేస్తున్న పని ఏంటంటే, మొదటి 2 వచనాల్లో చూస్తే రాత్రి అంతా కూడా దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రాత్రనక పగలనక ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో నిజంగా ఇలాంటి ఒక దుస్థితి నిద్ర ఎక్కడ పడుతుంది? ఇలాంటి ఒక భయంకరమైన కష్టం వస్తే అసలు మన కంటి నిండా నిద్ర ఎక్కడ పడుతుంది? నిద్ర పట్టక చాలా వేదన పడుతూ ఉంటాం. ఇతను వేదన పడతాం పక్కన పెట్టి నిద్ర పట్టక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రులు ప్రార్థన చేస్తున్నాడు, పగలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉండగా అతనికి ఏమి ప్రతిఫలం కనపడట్లేదు. తానేమనుకుంటున్నాడంటే, ఒకవేళ దేవుడు నన్ను పక్కన పెట్టేసాడేమో అన్న ఆలోచన కూడా వచ్చేసింది ఆయనకి. చూడండి, మనం చూస్తే 7వ వచనం ఒకసారి చదవండి. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నయు నన్ను ముంచుచున్నవి అన్నాడు. 14వ వచనంలో చూస్తే, యెహోవా నీవు నన్ను విడిచుటయేలా, నీ ముఖము నాకు చాటు చేయుటయేలా అంటున్నాడు. 16 నుంచి 18 వచనాలు చూస్తే, నీ కోపాగ్ని నా మీదకి పొర్లుచున్నది, నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి, నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించి ఉన్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువు అయింది, చీకటే నాకు చుట్టమైంది. సో ఎలాంటి భయానక పరిస్థితుల్లో ఉన్నాడో మనకి ఈ మాటలు చాలు అర్థం చేసుకోవడానికి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ భక్తునిలో విశ్వాసం అనేది కనబడతానే ఉంది. దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఆ ప్రారంభంలోనే ఒక మాట అంటాడు మొదటి వచనంలో, యెహోవా నా రక్షణకర్తయగు దేవా అంటున్నాడు. నా పరిస్థితి ఎలాగుందా అన్న సంగతి పక్కన పెడుతున్నాను. నీ విషయంలో నాకున్న ఆలోచన ఏంటంటే, నువ్వు నా రక్షణకర్తవు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అయితే ఒక మినిస్టర్ ఉన్నాడు మనకు అర్థమయ్యే భాషలో. అతనికి వెనకాల ఎవరుంటారు? బాడీ గార్డ్స్ అంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళని మన అచ్చు భాషలో చెప్పుకోవాలంటే, మన భాషలో వాళ్ళే రక్షణకర్త. వాళ్ళ పని ఏంటి చెప్పండి? వెనకాల తిరగడమే వాళ్ళ పని. మరి ఏంటి వాళ్ళ పని ఏంటి? చాలామందికి బాడీ గార్డ్స్ అంటే వెనకాల తిరుగుతారండి, వాళ్ళు బాడీ గార్డ్స్ అంటే వెనకాల తిరగడమే పనే. అసలు పని వేరు. వెనకాల ఎందుకు తిరుగుతున్నారంటే, అతనికి ఏ ఆపద కలగకుండా, ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా, ఏ ప్రమాదం కలగకుండా, అవసరమైతే ఆ ప్రాణానికి వీళ్ళ ప్రాణం అడ్డు పెట్టడానికే పక్కన ఉన్న రక్షణకర్తలు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, దేవుణ్ణి నా రక్షణకర్త అయిన దేవా అన్నాడంటే, నా విషయంలో ఏం జరిగినా నువ్వే రక్షించాలి, నీదే బాధ్యత. నా రక్షణ బాధ్యత నీది, నా రక్షణకు కర్తవు నువ్వు. కాబట్టి నా విషయంలో నువ్వే నన్ను కాపాడాలి, నాకు సహాయం చేయాలి. ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో కూడా తను అలా అంటున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్కన చూస్తే కష్టాలు, ఇంకో పక్కన చూస్తే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ కష్టాలకి దేవుని మౌనానికి మధ్యలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ మధ్యలో ఏం జరుగుతుంది ఏం తెలియదు. ఇలా ఆలోచిస్తే ఇంచుమించుగా యోబు లాంటి కష్టమే అతనికి కూడా వచ్చింది. అయితే కొన్నిసార్లు
కష్టం వచ్చిందంటే దేవుని యొక్క పరీక్ష కావచ్చు. ఒకవేళ అది దేవుని పరీక్ష అయితే తప్పకుండా మళ్ళీ ఏముంటుంది, గొప్ప జీవితానికే ఈ పరీక్ష, ఇంక అందులో తిరుగులేదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక బలమైన విశ్వాసి ఏ పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోడు. ఒక బలమైన విశ్వాసి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా తన రక్షణకర్త అయిన దేవుణ్ణి వదిలిపెట్టడు. అది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది. అంటే ఏ కష్టాలైనా ఏ నష్టాలైనా దేవుని మీద తనకున్న నమ్మకాన్ని వేరు చేయలేవు. ఈ మాట మనం తలుచుకున్నప్పుడల్లా వెంటనే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మన జ్ఞాపకం రావాలి. రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 35వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడి ఉంటుందో. రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అనంగాని సాతాను అంటాడు, నాకు తెలుసు ఎలా ఎడబాపాలో. యోబు విషయంలో కూడా అలాగే చేయాలని వాడు వచ్చి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఏమైపోయాడు, ఓడిపోయాడు. కారణం ఏంటి, యోబు బలమైన విశ్వాసి కనుక. అందుకే పౌలు కూడా అంటున్నాడు, ఇదిగో క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపగలిగిన వాడెవడు అంటే, ఈ లోకస్తులు ఏం చెప్తారంటే, లేదా ఆ రోజు యోబు విషయంలో సాతాను నేను రోగం పంపిస్తాను, నష్టం చేస్తాను, కంచి తీసేస్తాను అని చాలా చెప్పాడు. ఇక్కడ కూడా పౌలు చెప్తున్నాడు చూడండి కొన్ని విషయాలు. ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధలు అయినను, హింసలు అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవాలు అయినను, ఖడ్గము అయినను మనలని ఎడబాపునా. ఒక బలమైన విశ్వాసిని ఇవేవి కూడా దేవుని నుండి దూరం చేయలేవు. ఇప్పుడు ఈ 88వ కీర్తనలో ఈ భక్తుడు ఇన్ని కష్టాలు పడుతున్నా తనకు దేవుని మీద ఉన్న నమ్మకం ఏంటంటే, ఆయన నా రక్షణ కర్త. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మనం బలమైన విశ్వాసులుగా ఉంటే ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనలను వేరుపరచదు. అయితే ఈ పూట మనం ఆరాధించడానికి దీంట్లో మనం తీసుకోవలసిన ఒక గొప్ప మాట ఏంటంటే, ఆయన మన రక్షణ కర్తగా ఉన్నాడు. అందుని బట్టి మనందరూ లేచి నిలబడి ఆ దేవాదేవుని మనందరూ లేచి నిలబడి మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా రక్షణకర్తవైన దేవా, నా రక్షణకర్తవైన దేవా, నా రక్షణకర్తవైన దేవా, నన్ను బలపరచని మీ నోటితో చెప్పండి. నా రక్షణకర్తవైన దేవా, నన్ను బలపరచండి. నా రక్షణకర్తవైన దేవా, నన్ను నడిపించండి. నా రక్షణకర్తవైన దేవా, చాలాసార్లు నాయన నేను రహస్యంగా కొని దాచుకున్న దాన్ని బట్టి నష్టపోయాను. నా రక్షణకర్తవైన దేవా, చాలాసార్లు అయ్యా నీకు వ్యతిరేకమైన నిలబడి నేను నష్టపోయాను, నన్ను క్షమించాను. నా రక్షణకర్తవైన దేవా, నా శ్రమల్లో, నా కష్టాల్లో, నా బాధల్లో నిన్ను నా రక్షణకర్తవైన దేవా అని పిలవలేకపోయాను, నన్ను క్షమించండి. నా రక్షణకర్తవైన దేవా, అనేక సార్లు నేను కష్టాలు, ఉపద్రవాల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోలేకపోయాను. నా రక్షణకర్తగా నిన్ను జ్ఞాపకం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి. నా రక్షణకర్తవైన దేవా, నన్ను బలపరుచి నడిపించండి. నా రక్షణకర్తవైన దేవా, నన్ను నడిపించండి. నా రక్షణకర్తవైన దేవా, నా రక్షణకర్తవైన దేవా, నన్ను మరలా నిలబెట్టండి నీ కొరకు. నా రక్షణకర్త అయిన దేవా, నీకు వ్యతిరేకమైనవి ఏవి నేను దాచుకోకూడదు. నీకు హేయమైనవి ఏది నాలో దాగి ఉండకూడదు. నా రక్షణకర్త అయిన దేవా, నన్ను నాయన పరిశుద్ధినిగా చేయి. నా రక్షణకర్త అయిన దేవా, నీకు అనుకూలమైన వ్యక్తిగా నన్ను చేయి. నా రక్షణకర్త అయిన దేవా, నా రక్షణకర్త అయిన దేవా,
జీసస్. అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించారు. నా రక్షణకర్తమైనది